ప్రభునామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్ఠ నామములో శుభములు మరియు అందరికీ వందనాలు. మంచిది. మరి దేవుని యొక్క వాక్యాన్ని విందాం. మత్తయి సువార్త మొదటి అధ్యాయం. మత్తయి సువార్త మొదటి అధ్యాయం. ఈ అధ్యాయం చాలామందికి ఇష్టం ఉండదు. ఎందుకంటే ఇందులో పేర్లు ఉంటాయి. వంశావళి, యేసుక్రీస్తు వంశావళిలో పేర్లు మనం చూస్తాం. ఈ పేర్లు కొంతమందికి అర్థం కావు, కొంతమందికి నోరు తిరగదు, కొంతమందికి ఏమో అర్థం కావు, కొంతమందికి నోరు తిరగదు. కాబట్టి చాలామంది పరిశుద్ధ గ్రంథంలో వచ్చినటువంటి వంశావళుల్ని ప్రక్కన పెట్టేస్తారు. వాటిని అంతగా చదవరు. వంశావళిలో ఉండేటువంటి పేర్లు వారికి కాస్త కన్ఫ్యూజన్గా ఉంటాయి. దినవృత్తాంతాల గ్రంథం మరీ ఎక్కువగా కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటాయి. కాబట్టి దాని గురించి మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. దినవృత్తాంతాల మొదటి గ్రంథంలో 1వ అధ్యాయం, 2వ అధ్యాయం, 3వ అధ్యాయం, 4వ అధ్యాయం, 5వ అధ్యాయం, 6వ అధ్యాయం, 7వ అధ్యాయం, 8వ అధ్యాయం, ఇవన్నీ కూడా పేర్లతో నిండి ఉంటాయి. ఈ పేర్లు కూడా, ఈ వంశావళులు కూడా మనకు కొన్ని పాఠాలు నేర్పిస్తాయి. వంశావళిలో ఉండేటువంటి కొందరు వ్యక్తులు మనకు ఆధ్యాత్మికంగా కొన్ని పాఠాలు నేర్పిస్తూ ఉంటారు. కాబట్టి అంత తేలిగ్గా వాటిని ప్రక్కన పడేయకండి. మీకు అర్థమైనా అర్థం కాకపోయినా మీరు చదవడం వల్ల ఏదో ఒక విషయాన్ని మీరు నేర్చుకుంటారు. ఈ మొదటి అధ్యాయంలో 1వ వచనం నుంచి 17వ వచనం వరకు యేసుక్రీస్తు వంశావళి మనం చూస్తాం. యేసుక్రీస్తు వంశావళి. వీళ్ళందరూ కూడా యేసుక్రీస్తు ప్రభువు యొక్క పితరులు. వీళ్ళందరి పాత్ర ఉంది. ఇందులో రాయబడిన వారందరి పాత్ర ఉంది. వీళ్ళందరి ద్వారానే యేసుక్రీస్తు ప్రభు భూమి మీదకు వచ్చాడు. అది గుర్తుపెట్టుకోండి. ఈ వంశావళిలో రాయబడినటువంటి వారి పేర్లు ఎవరి పేర్లు అయితే రాయబడ్డాయో వాళ్ళందరిలో నుండి, వాళ్ళందరి ద్వారా యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చారు. కాబట్టి మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, క్రీస్తు ఈ లోకానికి రావడానికి వాళ్ళు కారకులయ్యారు. క్రీస్తు ఈ లోకానికి రావడానికి వీళ్ళు కారకులు. వీళ్ళు గనక ప్రముఖుణ్ణి పరిచయం చేయకపోతే లోకానికి, లోకానికి పరిచయం చేయకపోతే అసలు మనకు ప్రభువుని గురించి తెలిసేది కాదు. ఇక్కడున్నటువంటి వీళ్ళంతా కూడా యోధా గోత్రానికి చెందినవారు. ఎవరి గోత్రానికి చెందినవారు? యోధా గోత్రానికి
చెందినవాడు, యోధా గోత్రానికి చెందిన. కాబట్టి ఈ యోధాలో నుండే, ఈ యోధా గోత్రికుల్లో నుండే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చారు. ఎందుకు ఈ యోధా గోత్రం? ఇశ్రాయేలీయుల యొక్క తొలిచూలి కుమారుడు రూబేన్. అతడు జ్యేష్ఠుడు. అసలు యాక్చువల్గా జ్యేష్ఠత్వం అనే దాని యొక్క విలువ మనకు తెలియాలి. జ్యేష్ఠత్వం యొక్క విలువ తెలియాలి. ఈ రూబేను జ్యేష్ఠుడే, తండ్రికి యాకోబుకి జ్యేష్ఠుడే. కానీ తన తండ్రి పరుపుని తాను అంటుపరిచినందువల్ల అతడు ఆ జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకున్నాడు. అయితే ఆ జ్యేష్ఠత్వపు హక్కు ఇశ్రాయేలు కుమారులైనటువంటి యోసేపు కుమారులకి ఇవ్వబడింది. అయితే వంశావళిలో మాత్రం యోసేపు జ్యేష్ఠుడిగా దాఖలు చేయబడ్డాడు. 4వవాడు యోధా. ఆదికాండం 30వ అధ్యాయంలో ఈ వివరాలన్నీ ఉంటాయి. యోధా తన సహోదరులందరికంటే హెచ్చిన వాడయ్యాడు. ఎందుకంటే అతని నుండే ప్రముఖుడు బయలు వెళ్ళాలి. అతని నుండే ప్రముఖుడు బయలు వెళ్ళాలి. ఎవరా ప్రముఖుడు? ప్రభు అయిన యేసుక్రీస్తు. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం చదువుతాను. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం. యోధా తన సహోదరుల కంటే హెచ్చినవాడాయను. అతని నుండి ప్రముఖుడు బయలు వెడలెను. అతని నుండి ప్రముఖుడు బయలు వెడలెను. ఎవరి ప్రముఖుడు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు. యోధాలో నుండే, అందుకే ఆయనకి యోధా గోత్రపు సింహము అని పేరు. యేసుక్రీస్తు ప్రభుకి ఏం పేరు? యోధా గోత్రపు సింహము. దావీదు చిగురు. యోధా గోత్రపు సింహం అని ఉంటుంది యేసుక్రీస్తు ప్రభు గురించి. ప్రకటన 5:5. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 5వ వచనం. ఆ పెద్దలలో ఒకడు ఏడవకము, ఇదిగో దావీదుకు చిగురైన యోధా గోత్రపు సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పుటకై జయము పొందినని నాతో చెప్పాను. కాబట్టి యోధా గోత్రపు సింహము అని పేరు మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు. మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు యోధా గోత్రపు సింహం అని పేరు. మరి ఇక్కడున్నటువంటి యాకోబు తర్వాత వచ్చినటువంటి వాడు చూడండి, 2వ వచనంలో అబ్రహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను, యాకోబు యోధాను అతని అన్నదమ్ములను కనెను. యోధా గోత్రం గురించి ఇశ్రాయేలీయులు 12 గోత్రాల వారు. 12 గోత్రాలు. యాక్చువల్గా చూస్తే 13 వస్తాయి. లేవి గోత్రం లెక్కించబడలేదు. ఎందుకంటే లేవీలు దేవుని సేవ కొరకు ప్రత్యక్ష గుడారంలో పరిచర్య కోసం వాళ్ళని దేవుడు ప్రత్యేకించుకున్నాడు. యోసేపు గోత్రం లేదు. యోసేపుకి 2 కొడుకులు కాబట్టి మనష్షే, బెన్యామీను గోత్రాలు ఉన్నాయి. మనష్షే, బెన్యామీన్. యాక్చువల్గా 12, 12 గోత్రాల వాళ్ళు. 12 గోత్రాల్లో 2 పేర్లు లేవు.
అంటే లెక్కించబడలేదు. లేవి గోత్రాన్ని లెక్కించలేదు. యోసేపు గోత్రం కూడా లేదు. యోసేపుకు బదులుగా రెండంతలు జ్యేష్ఠుడికి, ఇశ్రాయేల్లో జ్యేష్ఠుడికి రెండంతలు ఇస్తారు. అయితే రూబేను కదా జ్యేష్ఠుడు, కానీ జన్మ స్వాతంత్ర్యం మాత్రం యోసేపు పరమైంది. యోసేపుకి ఇచ్చాడు జన్మ స్వాతంత్ర్యాన్ని. కాబట్టి జ్యేష్ఠత్వాన్ని యోసేపుకి వచ్చింది. కాబట్టి యోసేపుకి ఇద్దరు కొడుకులకి యాకోబు అంటాడు, ఐగుప్తు దేశంలో పుట్టినటువంటి నీ ఇద్దరు కొడుకులు కూడా నా కొడుకులే, నీ అన్నదమ్ములతో వాళ్ళు కూడా పాలి భాగస్తులే అని వాళ్ళ రెండు గోత్రాల వాళ్ళు, మనష్షే, ఎఫ్రాయిము గోత్రం. వాళ్ళు 12 మంది. అయితే ఈ లేవి గోత్రం అందులోనికి లెక్కించబడలేదు. మొత్తం మీద 12 గోత్రాల వాళ్ళు కనాను దేశాన్ని పంచుకున్నారు. చీట్లు వేసి యెహోషువ కాలంలో పంచుకున్నారు. చాలామంది ఇంకా మిగిలిపోతే తర్వాత యుద్ధాలు చేసి క్రమక్రమంగా వాళ్ళు దాన్ని స్వతంత్రించుకున్నారు. అయితే యోధాకి దేవుడు ఈ ఆధిక్యత ఇచ్చాడు. ఏంటి ఆధిక్యత అంటే, ప్రముఖుణ్ణి వాళ్ళు లోకానికి పరిచయం చేయాలి. ప్రముఖుడు బయలు వెళ్ళాలి యోధాలో నుంచి ప్రముఖుడు బయలుదేరాలి. కాబట్టి యోధా దగ్గర నుంచి చదువుకుంటూ వస్తే 16వ వచనంలో, యాకోబు మరియ భర్త అయిన యోసేపును కనెను, ఆమె యందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను. అంటే యేసుక్రీస్తు ప్రభు ఈ భూలోకానికి రావడానికి వీళ్ళందరూ ముఖ్య కారకులు. లోకానికి యేసుక్రీస్తును తీసుకురావడానికి వీళ్ళందరి కృషి ఉన్నది. ఉంది. అంటే తనంతటా తాను రాలేడు, ఆయన వస్తాడు. కానీ లోకం ఈయనేదో మ్యాజికల్ చేస్తాడు, జిమ్మికల్ చేస్తాడని అనిపించుకోకూడదు కదా లోకంతో. గారడీ వాడో లేకపోతే ఏదో ఇంకొకడు అనిపించుకోకూడదు కదా. ప్రభు చరిత్ర పురుషుడు, చరిత్రకు ఆధారమై ఉండాలి. లోకంతో సంబంధం లేకుండా ఉండేవాడు కాదు. మానవుల రక్షణార్థం వచ్చాడు కాబట్టి మానవులతో సత్సంబంధం కలిగి ఉండాలి ఆయన. కాబట్టి యోధాలో నుండి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చారు. ఇప్పుడు మన ద్వారా లోకానికి యేసుక్రీస్తు పరిచయం అవ్వాలి. ఈ వంశావళి నేర్పిస్తున్న పాఠం ఇదే. మన ద్వారా లోకానికి యేసుక్రీస్తు పరిచయం అవ్వాలి. మన ద్వారా పరిచయం అవ్వాలంటే, మన ద్వారా పరిచయం కావాలి అంటే ఆలోచించండి. మనం మైకులు పెట్టి ఓదరగొట్టకూడదు. ఈ రోజుల్లో క్రీస్తుని ఎరగని వాళ్ళు ఎవరు లేరు. అందరికీ కాస్తో కోస్తో సువార్త ప్రకటించబడింది. ఈ రోజుల్లో సువార్త విని మనం పంచిపెట్టినటువంటి కరపత్రికలు తీసుకుని చదివి గ్రహించాలనేటువంటి ఆలోచన కానీ తీరిక కానీ చాలామందికి లేదు. వినే తీరిక లేదు, చదివే తీరిక లేదు. మరి ఎలా ప్రకటించాలి మనం క్రీస్తుని? ప్రతి ఒక్క విశ్వాసి తన జీవన విధానం ద్వారా, వాక్యానుసారమైనటువంటి నడవడిక ద్వారా, వాక్యానుసారమైనటువంటి ప్రవర్తన ద్వారా, వాక్యానుసారమైనటువంటి విధి విధానాల ద్వారా ఎదుటి వాళ్ళకు సువార్త చెప్పాలి. ఇదిగో వీళ్ళు యేసుక్రీస్తు పిల్లలు, వీళ్ళది క్రైస్తవ కుటుంబం, అందుకే వీళ్ళ విధానం వేరుగా ఉంది.
వీళ్ళు బాగున్నారు, వీళ్ళు సంతోషంగా ఉండగలుగుతున్నారు, వీళ్ళ జీవితం సంతోషంగా కొనసాగుతుంది, వీళ్ళ ప్రవర్తన బాగుంది, వీళ్ళ మాట బాగుంది, వీళ్ళ ప్రవర్తించే తీరు బాగుంది. లోకం ఎప్పుడు కూడా మనల్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది, పరీక్షిస్తూ ఉంటుంది లోకం ఎప్పుడు కూడా. కాబట్టి ఈ రోజుల్లో సువార్త పత్రికలు పంచిపెట్టినా, సువార్త మైకుల్లో ఓదరగొట్టినా నమ్మని ప్రజలు నీ జీవన విధానం ద్వారా ప్రభువుని నమ్మే అవకాశం ఉంటుంది. కాబట్టి మన ద్వారా యేసుక్రీస్తుని లోకానికి పరిచయం చేయాలి. ఒక యవనస్తుడు ఇంజనీరింగ్లో జాయిన్ అయ్యాడంట. 4 సంవత్సరాల చదువు, 4 సంవత్సరాల చదువు ఇంజనీరింగ్లో జాయిన్ అయ్యాడు. తనతో పాటు 7 ప్లస్ ఇతను 8 రూమ్మేట్స్ అన్నమాట. ఒకే రూమ్లో ఉండేవారు ఈ 8 కూడా. ఆ 7 విధి విధానాలు ఒకటే. కాలేజీకి వెళ్తే వెళ్ళడం, లేకపోతే లేదు. కాలేజీ ఎగ్గొట్టి పార్టీలు, విందులు, వినోదాలు, గర్ల్ ఫ్రెండ్స్, సినిమాలు, షికార్లు ఇవన్నీ చేసుకునేవారు వాళ్ళు. వాళ్ళ 7 మాట ఒకటే, వీడొక్కడి మాట ఒకటే. ఇతను మాత్రం ఆ రూమ్లో చేయాల్సిన పనులన్నీ చేసేవాడు. పనంతా అయిపోయిన తర్వాత ప్రార్థన చేసుకునేవాడు, బైబిల్ చదువుకునేవాడు. వాళ్ళతో ఈ చెడు తిరుగులకు అలవాటు పడలేదు. వాళ్ళ మధ్యలో వాక్యానుసారమైన ప్రవర్తన కలిగి ఉన్నాడు. ఒక ఫస్ట్లో 2-3 నెలలు ఇతను ఇబ్బంది పెట్టినా ఇతనున్నటువంటి ప్రవర్తించే తీరు చూసి, అరే వీడిని మనం డిస్టర్బ్ చేయొద్దు, వీడిని మనం ఎక్కడి నుంచి పంపించేయద్దు, మనతోనే ఉండాలి, వీడిని డిస్టర్బ్ చేయొద్దు, వాడి పని వాడు చేసుకుంటాడు, మన పని మనం చేసుకుందామని ఈ 4 సంవత్సరాలు కలిసే ఉన్నారు వీళ్ళు. 4 సంవత్సరాలు అయిపోయింది. హాస్టల్ నుంచి అందరూ ఎవరి మట్టుకు వాళ్ళు వెళ్ళిపోయారు. ఈ 7 ఒకడు ఇంటికి వెళ్ళిన తర్వాత మందిరానికి వెళ్ళి, చర్చికి, ఆ ఊళ్ళో ఉన్నటువంటి చర్చికి వెళ్ళి, నాకు బాప్తిసం ఇవ్వండి అని అడిగాడంట పాస్టర్ గారు. వాడు షాక్ తిన్నాడు, ఆ పాస్టర్ గారు షాక్ తిన్నారు. ఎందుకంటే ఇతడు అగ్ర కులానికి చెందినవాడు. అరే అగ్ర కులానికి చెందినవాడు మన దగ్గరకు వచ్చి బాప్తిసం ఇవ్వండి అడుగుతున్నాడంటే, మొత్తం మీద ఇదేదో మనల్ని ఇబ్బంది పెట్టడానికి వీడేసిన ప్లాన్ అయి ఉంటుంది, వీడి వెనకాల ఎవరో కుట్ర పన్నే వాళ్ళు ఉండుంటారు అని ఆ పాస్టర్ గారి ముందు అనుకున్నాడంట. అనుకుని కొన్ని ప్రశ్నలు వేశాడు. బాబు, నువ్వెందుకు బాప్తిసం తీసుకోవాలనుకుంటున్నావు? కొన్ని ప్రశ్నలు వేశాడంట. అయ్యా, 4 సంవత్సరాలు నేను ఒక వ్యక్తిని, నా రూమ్మేట్ని, వాడి పని వాడు చేసుకుంటూ, చక్కగా చదువుకుంటూ, మనశ్శాంతిగా, నెమ్మదిగా, మాకున్నటువంటి చెడు బుద్ధులు, అలవాట్లు లేకుండా ఎంతో నిగ్రహంతో, ఎంతో పెర్ఫెక్ట్గా ఉన్నాడు. 4 సంవత్సరాలు ఒక్కరోజు కూడా వాడిలో చెడు నడవడిక కానీ, కోపం కానీ, అపవిత్రమైన మాటలు కానీ, ఇలాంటి చెడు మార్గాలు, చెడు పనులు వాళ్ళ నేను ఎప్పుడు చూడలేదు. 4 సంవత్సరాలు వాడుతూ ఉన్నాను, ఎప్పుడు వాళ్ళు ఈ చెడు ప్రవర్తన అనేది నేను చూడలేదు. నాకు అనిపించింది, వీడిలో ఉందా గొప్పతనం, వీడిని నడిపించేటువంటి దైవంలో ఉందా గొప్పతనం అని నేను బాగా స్టడీ చేశాను. నాకు అర్థమైంది ఏంటంటే, వాడు నమ్ముకున్న దేవుడు ఆయన గొప్పవాడనే విషయం వాడిని చూస్తే నాకు అర్థమైంది.
కాబట్టి ఆ దేవుణ్ణి నేను ఎందుకు నమ్ముకోకూడదు? ఆ దేవుణ్ణి నేను కూడా నమ్ముకోవాలి. ఎవరేమనుకున్నా సరే నాకు ఆ దేవుడు కావాలి. వాడిలాగా నేను కూడా శాంతంగా, నెమ్మదిగా, సంతోషంగా, ఆనందంగా అన్నిటినీ జయిస్తూ బ్రతకాలి. వాడిలాగా నేను ఉన్నత పొజిషన్కి వెళ్ళాలి. కాబట్టి నాకు ఆ దేవుడు కావాలి. పాస్టర్ గారు ఇంకో ప్రశ్న వేశారంట, బాబు నువ్వు సువార్త విన్నావా ఎప్పుడన్నా అంటే, ఎప్పుడు వినలేదు. ఎప్పుడు అతను నీకు చెప్పలేదా? ఎప్పుడు చెప్పలేదా? మరి ఎలా తెలిసింది వీడికి? ప్రియ దేవుని బిడ్డలాగా గమనించాల్సిన విషయం ఇదే. గమనించాల్సిన విషయం, మన ప్రవర్తనే అనేకుల్ని క్రీస్తు దగ్గరికి నడిపిస్తుంది. మన ప్రవర్తనే అనేకుల్ని యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు నడిపిస్తుంది. కాబట్టి ఈ రోజుల్లో సువార్త అదే. ఈ రోజులో మనం చేయాల్సిన సువార్త. ప్రముఖుడైనటువంటి యేసుక్రీస్తును యోధా గోత్రం లోకానికి పరిచయం చేసినట్టు, లోకానికి ప్రముఖుడైన యేసుక్రీస్తును యోధా గోత్రికులు అందించినట్టు, మనం కూడా ఈ లోకానికి మన ద్వారా యేసయ్యను పరిచయం చేయాలి. వట్టి మాటలు ఉంటే సరిపోదు. వట్టి మాటలు ఉంటే సరిపోదు. వట్టి మాటలు కాదు ప్రజలు నమ్మేది, నీ నిజ జీవితాన్ని ప్రజలు నమ్ముతారు. కాబట్టి మనం మన ప్రవర్తన ద్వారా, మన జీవన విధానం ద్వారా లోకానికి యేసుక్రీస్తును పరిచయం చేయాలి. పరిచయం చేయాలి. యోధ అంటే స్తుతి అని అర్థం. యోధ అంటే స్తుతి. లేయ కూడా యోధ పుట్టిన తర్వాత అనుకుంది, ఈసారి నేను యెహోవాను స్తుతిస్తాను అని చెప్పి అతనికి యోధ అని పేరు పెట్టింది. యోధ అని పేరు పెట్టింది. యోధ అంటే స్తుతి అని అర్థం. యోధ అంటే స్తుతి. మరి మన జీవితాల ద్వారా దేవునికి స్తుతి, ఘనత, మహిమ కలగాలి. మన జీవితాల ద్వారా. సంసోను ద్వారా ఆనాడు గొప్ప పండగ చేసుకున్నారు వాళ్ళు ఫిలిస్తీయులు. వాళ్ళ దేవతను పూజిస్తూ దేవునికి మహిమకరంగా ఉండాల్సిన వాడు ఒక దేవతను వాళ్ళ ప్రజలు గణపరిచే విధంగా మారిపోయాడు. అది ఎంత క్షోభం ఒకసారి ఆలోచించేయండి. ఆ సంసోనికి ఎంత క్షోభం. అందుకే ప్రార్థన చేశాడు, ప్రభు ఈసారి ఈ ఒక్కసారి నన్ను కరుణించు, నేను చచ్చిపోయినా పర్లేదు, నీ గొప్పతనం ఏంటో చూపించు అని ప్రార్థన చేశాడు. యోధ అంటే స్తుతి. మనం కూడా నిత్యము దేవుని స్తుతించాలి. మన విధానాన్ని బట్టి, మన జీవితాన్ని బట్టి అనేకులు ప్రభు అయిన యేసుక్రీస్తును స్తుతించి గణపరిచేవారుగా మనం వెలగాలి. కాబట్టి యోధా గోత్రంలో నుండి యేసుక్రీస్తు ప్రభు వచ్చాడు. ప్రతి వ్యక్తి కూడా ఎంతో ప్రాముఖ్యమైన వాడు అని గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్కళ్ళు, యోధా గోత్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ప్రాముఖ్యమైన వాడు. వాళ్ళు ఉన్నారు కనుకే ఈనాడు ప్రభువుని వాళ్ళ లోకానికి పరిచయం చేయగలిగారు. ప్రతి ఒక్కరి పాత్ర ఉంది. ప్రతి ఒక్కరి పాత్ర. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మనలో ప్రతి ఒక్కరి ద్వారా దేవునికి మహిమ కలగాలి. మన లోకానికి యేసుక్రీస్తును పరిచయం చేయాలి. ఈ రెండు మాటలు గుర్తుపెట్టుకోండి. వంశావళి గురించి, ఈ వంశావళి గురించి ఈ రెండు మాటలు జ్ఞాపకం పెట్టుకోండి. మనం కూడా ప్రభువుని లోకానికి పరిచయం చేయాలి. ప్రభువుకి మహిమ తేవాలి. మత్తయి సువార్త రాసినటువంటి ఈ మత్తయి గారు యేసుక్రీస్తు జీవిత చరిత్రనే యూదులకు రాస్తున్నాడు.
యేసుక్రీస్తు జీవిత చరిత్రని యూదులకు రాస్తున్నాడు. యేసుక్రీస్తు రారాజై ఉన్నాడు, రాజుగా ఉన్నాడనే సత్యాన్ని యూదులకు తెలియజేశాడు. వంశావళి అంటే చాలా ఇష్టం యూదులకి. వంశావళి అంటే చాలా ఇష్టం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వంశావళిని రాసుకుని ఉంచుకుంటారు. ప్రతి ఒక్కరు కూడా వంశావళిని రాసుకుని ఉంచుకుంటారు. ప్రతి ఒక్కరు కూడా, ప్రతి ఒక్కరు. వంశావళి చాలా ముఖ్యం యూదులకి, వాళ్ళకి ఎంతో ఇష్టం. ఈ వంశావళిలో మనం చూస్తే పురుషుల్ని కన్నారంట. పురుషుల్ని కన్నారు. అబ్రహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను, యాకోబు యోదాను అతని అన్నదమ్ములను కనెను. ఎవరికన్నారు? పురుషుల్ని కన్నారు. అంటే స్త్రీలకు అసలు ప్రాముఖ్యత ఉండదు. యూదుల వంశావళిలో స్త్రీలకు పెద్దగా ప్రాముఖ్యత ఉండదు. అసలు స్త్రీలకు ప్రాముఖ్యత ఉండదు. యూదులు సాధారణంగా స్త్రీలని తమ వంశావళిలో పేర్కోరు. కారణం ఏంటంటే వాళ్ళ స్త్రీలని చాలా తక్కువగా చూస్తారు. వాళ్ళని కనీసం మనుషులుగా కూడా ఎంచరు. ఈ స్త్రీల వస్తువులన్నీ తండ్రి స్వాధీనంలోనూ భర్త స్వాధీనంలో ఉండాలని తండ్రి కానీ భర్త కానీ వారి ఇష్టానుసారంగా వాళ్ళని ఏమైనా చెయ్యొచ్చని యూదులు చెప్తూ ఉంటారు. యూదులు ఒక ప్రార్థన చేస్తారంటే ఏంటో తెలుసా? ఏమని చేస్తారంటే, దేవా, నీవు నన్ను అన్యుడిగానైనా స్త్రీగానైనా చేయనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అని ప్రార్థన చేస్తారంట. వాళ్ళ ప్రార్థనలో ఈ మాట చెప్తారంట, నన్ను అన్యుడిగా పుట్టించలేదు, స్త్రీగాను పుట్టించలేదు, అందుకే నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అని ప్రార్థన చేస్తారంట. అయితే ఈ మత్తయ్య గారు యూదుడే. యూదుల్లో ఉన్నటువంటి వారు క్రీస్తుని అంగీకరించిన వాళ్ళు క్రీస్తు ప్రభువును వంశావళిలో స్త్రీల పేర్లు కూడా చేర్చాడు ఈయన మత్తయ్య గారు. యేసుక్రీస్తు ప్రభు తల్లిగా పిలువబడే మరియ మరి 4 స్త్రీలని ఈ వంశావళిలో చేర్చాడు. పరిశుద్ధాత్ముడు కూడా వీటికి సమ్మతించాడు. ఈ స్త్రీల పేర్లు చేర్చబడడం అనేది దేవుని మహాకృప. దేవుని మహాకృప. అందులో 4 స్త్రీలను, మరియ కాకుండా మరి 4 స్త్రీలను మనం చూస్తాం. అందులో ఒకళ్ళు తామారు. తామారు యోదాకి కోడలు. ఆదికాండంలో 2 అధ్యాయాలు చాలామందికి ఇష్టం ఉండవు. ఆదికాండంలో 2 అధ్యాయాలు, ఒకటి 19వ అధ్యాయం, 2 38వ అధ్యాయం. 19వ అధ్యాయం ఒకటి, 38వ అధ్యాయం ఒకటి చాలామందికి ఇష్టం ఉండదు. ఈ ఆదికాండం 38వ అధ్యాయంలో తామారు గురించి రాసి ఉంటుంది. ఆమె చేసిన దాన్ని బట్టి ఆమె పాపి అని మనం అందరం నిర్ణయం చేస్తాం. ఆమె పాపం చేసింది. ఒక విధంగా చూస్తే ఆమె
ధర్మశాస్త్ర ప్రకారమే నడుచుకుంది. యూదుల్లో ఒక ఆచారం ఉండేది, ఆ ఆచార ప్రకారంగానే నడిచింది. అయితే యోధ ఆ ఆచార ప్రకారంగా జరగాల్సిన దానికి సమ్మతించలేదు. అందుకు అతనికి బుద్ధి రావాలని ఆ రీతిగా ప్రవర్తించింది. అందుకే యోధ అంటాడు, నాకంటే ఆమె నీతిమంతురాలు అంటాడు. నాకంటే ఆమె నీతిమంతురాలు. ఆమె మనం అనుకున్నట్టుగా పాపానికి ఎందుకు ఒడిగట్టింది అని ఆలోచన చేస్తే, తన వంశం నిలబెట్టుకోవడం కోసం, ఒకవేళ తామారు గనక యోధా ద్వారా ఆ వంశావళిలో తన కొడుకును కనకపోతే యోధా అక్కడతో బ్రేక్ అయిపోయాడు. ఇంకా యోధాలోంచి ఎవరు రారుగా. యోధాలోంచి ఎవరు రాకపోతే ప్రభువుని లోకానికి యోధా వంశస్థులు పరిచయం చేయలేదు. కాబట్టి గమనించండి. అందుకే అంటాడు నీతిమంతురాలు. ఇంకొక విషయం తెలుసా, ఆమె మళ్ళా ఎప్పుడు, ఆమె కానీ యోధ కానీ మరి ఎప్పుడు అలాంటి పాపానికి ఒడిగట్టలేదు. అందుకే యోధ అంటాడు ఆమె నీతిమంతురాలు అంటాడు. నాకంటే ఆమె నీతిమంతురాలు. గమనించండి, ప్రముఖుణ్ణి బయలుపరచాలి కాబట్టి తన వంశాన్ని నిలబెట్టుకోవాలి, తన వంశాన్ని కాపాడుకోవాలి. ఆ తర్వాత వాళ్ళలోంచి వచ్చిన వారే యేసుక్రీస్తుని లోకానికి పరిచయం చేయగలరు. ఈ సత్యం ఎరిగినటువంటి స్త్రీ ఆమె. ఏది ఏమైనా ఆమె పాపి అని మనం అందరం అంటాం. పాపి అయినా దేవుడు ఆమెను ప్రేమించి తన తల్లిగా స్వీకరించాడు. రెండో వ్యక్తి రాహాబు, యెరికో పట్టణస్తురాలు. యెహోషువ గ్రంథంలో 2వ అధ్యాయంలో ఆమె గురించి రాసి ఉంటుంది. ఈమె వేశ్య. ఈమెవరు? వేశ్య. అయితే దేవుణ్ణి విశ్వసించి నీతిమంతురాలైంది. సల్మాను అనే అతన్ని ఆమె పెళ్లి చేసుకుంది. యెరికో పట్టణం మీద దాడి చేసినప్పుడు అంతకుముందు వేగుల వారు వెళితే ఆ ఇద్దరు వేగుల వారిని దాచిపెట్టి రాజుకు అప్పగించకుండా వాళ్ళతో ఒక నిబంధన, ఒప్పందాన్ని, ప్రమాణాన్ని చేయించుకుంటారు. మీరు ఈ పట్టణానికి వస్తారు, ఈ పట్టణాన్ని నాశనం చేస్తారు, నాకు తెలుసు. అయితే నేను మీకు ఉపకారం చేశాను కాబట్టి ఉపకారానికి ప్రత్యుపకారంగా మీరు నన్ను చంపను, నా కుటుంబీకులను చంపను అని చెప్పి నాకు నిజమైన ఆనవాళ్ళు ఒకటి ఇచ్చి వెళ్ళండి. యాక్చువల్గా చరిత్ర చెప్పేది ఏంటంటే ఆ ఇద్దరు వేగుల వారిలో సల్మాన్ అనేవాడు ఒకడు. సల్మాను తర్వాత ఆమె బ్రతికిన తర్వాత, ఆమె కుటుంబం రక్షించబడిన తర్వాత సల్మాన్ను వివాహం చేసుకుంది. వేశ్య విశ్వసించి నీతిమంతురాలయ్యింది. అందుకే ప్రభు అంటాడు కదా మత్తయి సువార్తలోనే 21వ అధ్యాయంలో, సుంకరులు, వేశ్యలు మీకంటే ముందుగా దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారు అంటాడు. ఒకసారి చదువుదాం. 21వ అధ్యాయం 31వ వచనం. అందుకు వారు మొదటివాడైనది, యేసు సుంకరులను, వేశ్యలను మీకంటే ముందుగా దేవుని రాజ్యంలో ప్రవేశించుదురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. 32వ వచనం అంటాడు,
యోహాను నీతి మార్గంలో మీ దగ్గరకు వచ్చాడు, మీరు అతన్ని నమ్మలేదు. అయితే సుంకరులు నమ్మారు, వేశ్యలు నమ్మారు. మీరు అది చూసి కూడా అతని నమ్మాలనేటువంటి పశ్చాత్తాపం మీలోకి కలగలేదు అంటాడు. యేసుక్రీస్తు ప్రభు యొక్క తల్లుల జాబితాలో ఈమె కూడా ఉంది. ఈమె వేశ్య. తామారు పాపి మన దృష్టిలో, రాహబు వేశ్య. మూడవది రూతు. మీరు తర్వాత చదువుకోండి, 2వ వచనం నుంచి 7వ వచనం లోపు 6వ వచనం లోపు ఈ పేర్లు 4 ఉంటాయి. మూడవది రూతు. ఈమె మోయాబీయురాలు, అన్యురాలు. ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయంలో 3వ వచనంలో ఒక మాట ఉంటుంది. అమ్మోనీయుడే కానీ మోయాబీయుడే కానీ యెహోవా సమాజములో చేరకూడదు, వారిలో 10వ తరము వారైనను చేరకూడదు. ఇది దేవుని ధర్మశాస్త్రంలో రాసి ఉన్నమాట. మోషే గారి ద్వారా దేవుడు ఈ ధర్మశాస్త్రాన్ని ఇశ్రాయేలుకి తెలియజేశాడు. మోయాబీయుడు కానీ అమ్మోనీయుడు కానీ 10వ తరం వాడైనా సరే, 10వ తరం వాడైనా సరే వాడు దేవుని సమాజంలో చేరకూడదు. ఎవరు ఈ మోయాబీయులు? ఎవరు ఈ మోయాబీయులు? 19వ అధ్యాయంలో ఉంటుంది, ఆదికాండం 19లో. లోతు 2 కుమార్తెలు చేసినటువంటి అతిక్రమం వల్ల వాళ్ళ సంతానాన్ని కన్నారు. అందులో పెద్దది కుమారుని కని వాడికి మోయాబ్ అని పెట్టింది పేరు. ఆవిడ మోయాబీయులకు మూల పురుషుడు. చిన్నది కూడా కుమారుని కన్నది, బెన్యామి అని పేరు పెట్టింది. ఆవిడ అమ్మోనీయులకు మూల పురుషుడు. వీళ్ళ వంశంలో నుండి వచ్చిన వాళ్ళు ఎవ్వరూ కూడా దేవుని సమాజంలో చేరకూడదు. 10 తరాలు గడిచిపోయినా సరే చేరకూడదు. అయితే ఈ మోయాబీయురాండ్రని ఎలిమెలకు అలాగే నయోమి తన కొడుకులకి మోయాబీయురాండ్రని వివాహం చేశారు. అంటే ధర్మశాస్త్రాన్ని బట్టి ఈమెను యూదులు ద్వేషించేటువంటి వారు, యూదులు ద్వేషించే జాతికి ఈమె చెందినటువంటిది. అయితే నయోమి ద్వారా ఈమె దేవుని తెలుసుకుని దేవుని అనే విశ్వాసం నుంచి సత్ప్రవర్తన కలిగి ఉంది. అయితే ఆమెను విమోచించడానికి ఒక విమోచకుడు అవసరం. ఆ విమోచకుడు ఆమెపై నీతి అనే వస్త్రాన్ని కప్పాలి. అందుకే అతడు తన మీద కృప చూపించడానికి బోయజును దేవుడు ఏర్పాటు చేశాడు. కాబట్టి కృప ద్వారా అన్యురాలైన కృప ద్వారా యేసుక్రీస్తు వంశావళిలోకి వచ్చింది. ఆమె యేసుక్రీస్తు వంశావళిలో చేర్చబడింది. చూడండి, దేవుని అపారమైన కృప ఎంత పొరపాటునైనా, ఎంత ఘోర పాపినైనా రక్షిస్తుంది. రూతు ఆ తర్వాత తన ప్రవర్తన, తన నీతి, అదంతా కనపరిచింది ఆమె. ఈనాడు మనం కూడా అన్ని జనులమైన దేవుడు మనల్ని ప్రేమించి కృప ద్వారా మనల్ని కూడా ఆయన బిడ్డలుగా చేసుకున్నాడు. 4వ ఆమె బత్షెబ, హిత్తీయుడైన ఉరియా యొక్క భార్య. ఈమె ఘోరమైన పాపం చేసింది, శిక్ష పొందింది. సమూయేలు 2వ గ్రంథం 11-12 అధ్యాయాల్లో ఈమె గురించి ఉంటుంది. దావీదు ఉరియాను చంపించేసి ఈమెను పెళ్లి చేసుకున్నాడు. ఈమెకు సొలొమోను జన్మించాడు. ఇది కూడా దేవుని మహాకృప. సొలొమోను దేవుని అనుగ్రహం చేత జన్మించాడు.
దావీదు బత్షెబలకు. ఈ నలుగురు విషయం చూడండి. తామారు పాపి, రహాబు వేశ్య, రూతు అన్యురాలు, బత్షెబ రక్షించబడిన పాపి. ఈమె యూదురాలే, ప్రభు గురించి తెలుసు, ధర్మశాస్త్రం గురించి తెలుసు, కానీ పాపం చేసింది. పాపం చేసినా క్షమించాడు ప్రభు, శిక్షించాడు, క్షమించాడు. భర్తను పోగొట్టుకుంది, కుమారుని పోగొట్టుకుంది, శిక్షించాడు, క్షమించాడు. ఇప్పుడు గమనించండి, మనం కూడా ఇదే చేద్దాం. తామారులాగా మనం పాపులమే. 2, యెరికో పట్టణంలో నివసిస్తున్నటువంటి రాహాబు వేశ్య, అన్యురాలైనటువంటి రూతు, దేవుని ఎరిగి పాపిగా మార్చబడి శిక్ష పొంది శుద్ధి చేయబడినటువంటి బత్షెబ. వీళ్ళ నలుగురు పేర్లను ఈ వంశావళిలో పెట్టాడు ప్రభు. కారణం ఏంటో తెలుసా? నువ్వు పాపివైనా సరే ఆయనకు ఇష్టమే. ఈ పాపా నుంచి నువ్వు మళ్ళుకుని రక్షణ పొందాలి. వేశ్య లాంటి వెచ్చలవిడి జీవితం కలిగి జీవిస్తున్నా ఆయనకి ఇష్టమే. నువ్వు దాన్ని విడిచిపెట్టి ప్రభు దగ్గరికి వస్తే నిన్ను క్షమిస్తాడు. అన్యుడి వల్లే నువ్వు అన్యుడివైనా సరే ఆయన అంగీకరిస్తే ఆయన నిన్ను కృప ద్వారా రక్షిస్తాడు. నువ్వు రక్షించబడి తొలగిపోయావా, అయినా నిన్ను శిక్షించి క్షమించి దరి చేర్చుకుంటాడు. అంతటి ప్రేమగల దేవుడు అనే విషయాన్ని మనకు తెలియజేయడానికే ఈ నలుగురు పేర్లు తన వంశావళిలో ఆయన రాసిపెట్టాడు. కాబట్టి మనం ఎంతటి ఘోర పాపులైనా ప్రభువుని క్షమించమని అడిగితే, మనం ఒప్పుకొని విడిచిపెడితే, పరిశుద్ధంగా జీవిస్తే, ఆయన దగ్గరకు వస్తే, ఆయన మీద విశ్వాసం ఉంచితే మన జీవితాల్లో ఆశీర్వాదకరంగా ఉంటాయి. తామారులో తెగింపు మనం చూస్తాం. మనం కూడా ఈ లోకంలో కులానికి, మతానికి, బంధువులకి, స్నేహితులకి చాలామంది జడిచిపోయి తెగించరు. ప్రభుని నమ్ముకున్నాను, ప్రభుని కలిగి ఉన్నానని చెప్పరు. మనలో తెగింపు ఉండాలి. నువ్వు దేవుని బిడ్డవని లోకానికి తెలియాలి. నువ్వు దేవుని బిడ్డవని తెలియకపోతే నీ చుట్టూ అనేకమైన పాపాలు కమ్ముకుంటాయి, నువ్వు వాటిలో పడిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది. 2, రాహాబులో విశ్వాసం ఉంది. ఆ విశ్వాసంతోనే తన రక్షణ పొందింది, తన కుటుంబీకుల్ని రక్షించుకుంది. ప్రభువుని లోకానికి పరిచయం చేయడానికి తామారు తెగిస్తే, తన కుటుంబాన్ని రక్షించుకోవడానికి రాహాబు విశ్వాసం ఇచ్చింది. తన జీవితాన్ని విధవరాలే, తన జీవితం ఆశీర్వాదకరంగా మలుచుకోవడానికి రూతు చక్కటి తీర్మానం చేసుకుంది. సంపూర్ణంగా తన జీవితాన్ని ప్రభువుకి సమర్పించుకుంది. సంపూర్ణంగా, నీ దేవుడే నా దేవుడు, నీ జనులే నా జనులు, నువ్వు ఉన్న చోట నేను ఉంటాను, నువ్వు చనిపోయిన తోటనే నేను చనిపోతాను, మరణం తప్ప నన్ను ఏది వేరు చేయకూడదు, నన్ను రావద్దు, నా వెంబడి రావద్దు, నువ్వు వెళ్ళిపో అని నీవు నన్ను అడగద్దు. సంపూర్ణ సమర్పణ అన్నమాట.
నీ దేవుడే నా దేవుడు, నీ జనులే నా జనులు, నీవన్న చోటే నేను ఉంటాను. అబ్బా, ఎంత మంచి సమర్పణ అండి, ఎంత మంచి సమర్పణ. మనం కూడా సమర్పణ కలిగి ఉండాలి. 4, బత్షెబ ప్రభువును క్షమించమని అడిగినటువంటి పాపి. క్షమించబడింది, శిక్షించబడింది. క్షమించబడింది, శిక్షించబడింది. తర్వాత ఒక గొప్ప వ్యక్తికి తల్లి అయింది. ఆమె మాటలే మనం సామెతల్లో చూస్తాం. లెమూయేలు తల్లి మాట్లాడదు కదా, క్షమించాలి. ఒకసారి చూద్దాం. ముప్పై 31వ అధ్యాయం. రాజైన లెమూయేలు మాటలు. లెమూయేలు, ప్రసంగి, సొలొమోను, యెదిద్యా, ఇవన్నీ సొలొమోను పేర్లు. సొలొమోను పేరు. వివాహ దినమున సొలొమోను అతనికి పెట్టినటువంటి కిరీటాన్ని చూడండి అంటాడు పరమగీతంలో. పరమగీతం గ్రంథం 11:3-11. సీయోను కుమార్తెలారా వేయించేయండి, కిరీటము ధరించిన సొలొమోను రాజును చూడండి. వివాహ దినమున అతని తల్లి అతనికి పెట్టిన కిరీటము చూడండి. అతనికి పెట్టిన కిరీటం చూడండి అంట. సామెతల గ్రంథంలో అంటది, నేను కన్న కుమారుడా, నా మొక్కులు మొక్కి కనినటువంటి కుమారుడా అని అతనికి హితోపదేశం చేస్తాడు. ప్రసంగి లెమూయేలు, ఇవన్నీ కూడా సొలొమోనుకు ఉన్నటువంటి పేర్లు. ఇప్పుడు గమనించండి. దేవుని ప్రజలైనటువంటి మన జీవితాన్ని సరిచేసుకుని ప్రభుతో మనం కమిట్ అయితే, ప్రభుతో మనం అన్యోన్య సహవాసాన్ని కలిగి ఉంటే, మన పరిస్థితులు చక్కబెట్టి మనల్ని ఉన్నతమైన స్థితిలో నడిపించగలడు. ఈ 4 స్త్రీలు మనకు నేర్పించేటువంటి విషయాలు. రాహాబులో, తామారులో తెగింపు, రాహాబులో విశ్వాసం, రూతులో సమర్పణ, బత్షెబలో సరి చేసుకోవడం. ఈ 4 ఒక విశ్వాసికి చాలా ప్రాముఖ్యం. ఈ 4 తెగింపు ఉండాలి, విశ్వాసం ఉండాలి, సమర్పణ ఉండాలి, సరి చేసుకునే మనసు ఉండాలి. అప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. దేవుడు మనల్ని తన బిడ్డలుగా చేసుకుని మన జీవితాల్లో గొప్ప కార్యాలు చేస్తాడు. వీళ్ళ 4 చూడండి, వీళ్ళ 4 కూడా యేసు ప్రభు యొక్క తల్లుల జాబితాలో చేర్చబడ్డారు. తల్లుల జాబితాలు. మనం కూడా క్రీస్తును పరిచయం చేసే జాబితాలో, క్రీస్తు కొరకు సాక్షులుగా ఉండేటువంటి జాబితాలో, విశ్వాస వీరుల పట్టీలో మన పేర్లు ఉండాలి. హెబ్రీ పత్రికలో 11వ అధ్యాయంలో విశ్వాస వీరుల పట్టి అన్నమాట. విశ్వాస వీరులు. ఆ విశ్వాస వీరుల్లో ఆ తర్వాత మళ్ళీ ఇంకొక అధ్యాయం, ఆ 11వ అధ్యాయాన్ని కంటిన్యూస్గా రాసుకుంటూ వస్తే అనేక మంది భక్తుల పేర్లు అందులోకి వెళ్తాయి. మరి నీ పేరు వస్తుందా అందులో? విశ్వాసులు వేరు, విశ్వాస వీరులు వేరు. విశ్వాస వీరులు వేరు. కాబట్టి క్రీస్తును కలిగి ఉండేవారుగా మనం ఉండాలి. క్రీస్తుని పరిచయం చేసేవారుగా ఉండాలి. దేవుని బిడ్డలైనటువంటి మనం ఈ 4 స్త్రీల వలె మనం కూడా మన జీవితాన్ని ప్రభుకు అంకితం చేసుకుని ఆయనకి ఇష్టలుగా మనం
జీవించాలి. అట్టి కృపా భాగ్యం దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్.